హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బనానా బజ్జీ చేయబోతున్నాను. ఈ బనానాస్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందండి, తీసుకొచ్చుకున్నాను. ఖచ్చితంగా వెళ్ళినప్పుడల్లా బనానాస్ తెచ్చుకోవాల్సిందే, బనానా బజ్జీ చేయాల్సిందే. ఇప్పుడు బనానా బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు వేయాలి. అలాగే ఇది మసాలా మిక్స్ అండి, అంటే వామ, ధనియాలు, జీలకర్ర కలిపి పౌడర్ చేశాను. ఆ పౌడర్ని కలుపుకున్నానండి. తర్వాత కొంచెం కారం వేసి, కొంచెం ఉప్పు టేస్ట్కి తగినంత తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్, మన క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వామ, జీలకర్ర ఇలా విడిగా వేసే బదులు అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వామ, జీలకర్ర, ధనియాలు మూడు కొంచెం వేయించాక చల్లారినాక మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే కలుపుకోవాలి బజ్జీ కోసం. చూడండి, తర్వాత కాసేపు ఆ పిండి నానేలోపు మనం ఈ బనానాస్ తీసుకొని పీల్ చేసుకోవాలండి. బనానాస్ పీల్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చూడండి, బనానాస్ వేస్తే అంతే అండి, టేస్టీగా బనానా బజ్జీ రెడీ అయిపోతాయి అన్నమాట. మీరైతే నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ షేర్ చేసుకుందాం. ఏమంటారు? మీరు కూడా లేట్ చేయకుండా నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. టాటా.